నమస్తే, నేను మీ వసంత్. మనతో పాటు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా చెప్తా ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? అంటే బీసీ కులగణన చేసిన పార్టీ తెలంగాణ స్టేటు ఇండియాలో #1 ఫస్ట్ తెలంగాణ చేసింది. ఇలా బీసీల కులగణన చేసి బీసీల రిజర్వేషన్ తర్వాతనే స్థానిక సంస్థలు చేద్దామని కూడా ఆలోచించే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్. దాని తర్వాత బీఆర్ఎస్ ఈరోజు 10 years పాలనలో ఏ రోజన్నా స్థానిక సంస్థలు చేస్తామన్నదా? 100% అది ఇవాళ రాష్ట్రంలో కాదు మొత్తం దేశంలోనే దే అప్రిషియేటింగ్ తెలంగాణ. 1931 తర్వాత మొట్టమొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా ఇక్కడ కులగణన చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీనే, దట్టు తెలంగాణ అని చెప్తున్నారు. కానీ చిత్తశుద్ధితో జరగలేదు, శాస్త్రీయబద్ధంగా ఈ యొక్క కులగణన జరగలేదని చెప్పేసి ఈ పార్టీ సొంత ఎమ్మెల్సీ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఎట్లా చూడొచ్చు దీన్ని? అసలు చిత్తశుద్ధి జరగలేదనడానికి రీజన్ ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కులగణన చేద్దామన్నది గవర్నమెంట్, కులగణన చేద్దామన్నది పార్టీ. రాహుల్ గాంధీ గారు చెప్పినారు, చేసిన తర్వాత సీఎం గారు చేసిన తర్వాత అదే సేమ్ లీడర్స్, సేమ్ ఆర్గనైజేషన్స్, సేమ్ ఆఫీసర్స్, సేమ్ బ్యూరోక్రాట్స్ అంతా సేమే కదా. వాళ్ళ పరిపాలన చేసిన ఆఫీసర్సే ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి చిత్తశుద్ధి లేదనడానికి ఏమున్నది అక్కడ? నాకు అర్థం కాదు. మాట్లాడే ముందు ఒకటి బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, అంటే 2014 నుంచి ఇంతవరకు బీసీలకు పిల్లలే పుట్టలేదా? నిజంగానే ఇదంతా రైట్ అంటారా, బోగస్ కదా ఇదని ఆయన అడుగుతున్నారు అసెంబ్లీ సాక్షిగా. దాన్ని వెరిఫికేషన్ పెట్టచ్చు కదా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షి అడిగినప్పుడు ఒక 4-5 శాంపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని 4-5 కాన్స్టిట్యూషన్లు తీసుకొని ఆడిట్ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు థియరిటికల్గా మాట్లాడేది వేరే, డిఫరెంట్గా ప్రాక్టికల్గా మాట్లాడేది డిఫరెంట్ కదా. 100% వీ కెన్ ఆర్గ్యుమెంట్ చేసుకుని ఆడిట్ చేస్తే ఒక 5 కాన్స్టిట్యూషన్లు తీసుకొని అన్ని బయటకు వస్తుంది కదా. నిజంగానే బీసీ కులగణన అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా జరగలేదు కాబట్టి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్పోన్ చేసుకుంటూ మళ్ళీ కులగణనకి వెళ్తున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉంది అసలు? అది ఇప్పుడు కులగణన జరిగిన తర్వాతనే బీసీ సీఎం గారు ఏమన్నారు, 42% అన్నారు. అంటే చట్టబద్ధంగా లీగల్గా సుప్రీంకోర్టుకు చేయలేము, కానీ పార్టీ పరంగా 42% చేస్తామని చెప్పారు. రైట్, పార్టీ పరంగా వీ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ అబ్జెక్షన్, ఓన్లీ టెక్నికల్గా లీగల్ యాక్షన్ 42%. రైట్, దాని తర్వాత ఇంకా శుద్ధి లేకపోవడానికి ఏమి నాకు అర్థం కాదు. ఇక్కడ ఓసీలను పెంచారు, బీసీలను తగ్గించారు. అంటే ఓసీలకు ఎక్కువ పదవులు కట్టబెట్టాలని, ఓసీలకు మంచి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే నిజంగానే ఓసీలు పెంచే ప్రయత్నం చేసిందా కాంగ్రెస్ పార్టీ? టెక్నికల్గా ఇంతకుముందు ఓసీలు 19% ఉండే పోయిన సెన్సెస్ 2011 ప్రకారం. ఇప్పుడు 16.2కి వచ్చింది. అంటే తగ్గిందా పెరిగిందా? బేసిలే ఇప్పుడు తగ్గింది కదా. 18 నుంచి 16కి వచ్చిందంటే ఓసీలు తగ్గింది కదా. 56.2 అంటున్నారు బీసీలు. మరి దాని వరకు మీకు తెలుస్తూ ఉన్నది. అందుకనే 100% బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అని చెప్తా ఉన్నాను.